అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూటమి పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. కుదిరితే టీడీపీలో చేరడానికైనా, జనసేనలో చేరడానికైనా, బీజేపీలో చేరడానికైనా ఎక్కడ సందు దొరుకుతో దూరిపోదామన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి పార్టీ సై అనాలే కానీ సందు దొరికితే దూరిపోవడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. వాళ్ళు చేసినటువంటి శాఖల్లో ఏమైనా అవినీతి వెలికితీస్తే మా పేర్లు వస్తాయని చెప్పి ఒక భయం అయితే, ఇంకొక రకంగా జగన్మోహన్ రెడ్డి కేడర్ను సరిగ్గా నడపట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోతూ ఉంది. ఇంకా వైసీపీ చాప్టర్ క్లోజ్ అంటూ కొంతమంది నాయకులు మొత్తం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ పట్టించుకోడు, ఆ పార్టీలో ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అని చెప్పి చాలామంది రిజైన్ చేసి కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. సో ఎవరికి నచ్చిన కారణాలు వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది నా యొక్క పర్సనల్ కారణాల వల్ల బయటకు వచ్చేస్తానని చెప్పి పార్టీకి ఒక లెటర్ ఇవ్వాలి కదా, ఎందుకు మానుతున్నారు ఏంటని చెప్పి ఒక సంజాయిషి లెటర్ ఇవ్వాలి కాబట్టి, సో వాళ్ళకి సంబంధించిన కారణాలు చెప్తా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. ప్రస్తుతం కూటమి పార్టీలో చేరతానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వస్తున్నారు. కానీ పార్టీని ఇన్నాళ్ళు భుజాల మీద నడిపిస్తున్నటువంటి కార్యకర్తలు చాలామంది అసంతృప్తి వస్తూ ఉంది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకి ఎక్కడో తెలియని బాధ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో వ్యవహరించిన తీరు తలుచుకుంటే గుండెలు పిండేసేలా ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి పనులు టీడీపీ కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని కనీసం రోడ్ల మీద కూడా తిరగనీయకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించారు. వీడు టీడీపీ వాడరా, వీడు జనసేన వాడరా అని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంతేందుకు నా పరిస్థితి కూడా అలాగే ఉందని. గతంలో నేనేదో నాకు పొలిటికల్ వింగ్ అంటే చాలా ఇష్టం, నేను ఎన్ఎల్సీలు చెప్తా ఉంటా, నాకు ఒక రిపోర్టర్ అవగాహన ఉంది, నేను రిపోర్టర్ వృత్తిని చేపట్టా. సో సంబంధిత శాఖలో ఏవైనా అవినీతి అరాచకాలు జరిగితే వెంటనే వేలెత్తి చూపుతా, అంతే తప్ప వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడను. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా వీడియో చేస్తున్నానని చెప్పి ఒకే ఒక్క నెపంతో నా మీద కేసులు పెట్టారు. సో ఇలాగే కూటమి పార్టీకి ఎవరైతే ప్రస్తుతం సపోర్ట్ చేసిన కార్యకర్తలందరూ గతంలో చాలామంది కేసులు వాళ్ళ మీద నమోదయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒకసారి చూసుకుంటే, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా ప్రాణాలు ఇవ్వడం కోసం కూడా ముందుకడిగేశారు. ప్రాణాలు తీసుకుంటాను కూడా, ఆత్మాహుతి దాడి చేసుకుంటూ కూడా ముందుకడిగేశారు. అంటే టీడీపీ పార్టీ అంటే ఎంత విపరీతమైన అభిమానం, ప్రేమ ఒకసారి ఆలోచించండి. అలాంటి ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడుకున్నటువంటి సంఘటనలు మనకు కనబడ్డాయి. ఎంత దారుణంగా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు, బలవంతంగా బస్సులు ఎక్కిచ్చారు. ఇవన్నీ ఒకసారి తలుచుకోండి. అలాగే నారా లోకేష్ గారిని రాళ్ల దాడి చేయడం కోసం, అటాక్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆ రోజున చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో నారా లోకేష్ మీద గారి అటాక్లు, పార్టీ ఆఫీసుల మీద అటాక్లు జరుగుతూ ఉన్నాయి. ఇదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ రావడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర రావడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆయన మీద అడ్డగించినటువంటి పోలీసులు, అక్కడ ఉద్రిక్తత వాతావరణం. సో ఎటు చేసుకున్న కూటమి పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి కార్యకర్తలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఒక రకమైన ఇబ్బందులు కాదు, అనేక రకమైన ఇబ్బందులు. అలాంటి కార్యకర్తలు ఈ రోజున గుండెలు పగిలేలా ఈ రోజున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి పార్టీలో చేరడం ఏంటి? గతంలో వీళ్ళందరూ మీద కదా మేము ఫైట్ చేసి ఎన్ని ఇబ్బందులు పడి ఇన్ని కేసులు మా నెత్తి మీద వేసుకున్నాము. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో చేరడం అంటే కాస్త బాధ కలిగించే అంశమే కదా. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, గెలుపు ఓటములు సహజం కదా, గెలిచిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తాం, సర్వసాధారణంగా జరిగే అంశాలు ఇవి, జంపింగ్లు జప్పంగ్లు ఇవన్నీ కామనే కదా, సో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదని చెప్పి చాలామంది అపర మేధావులు చెప్తూ ఉంటారు. పార్టీని నమ్ముకునే కార్యకర్త పార్టీ కండవా మార్చలేడుగా. రాజకీయ నాయకుడు మార్చినంత మాత్రాన పార్టీ కార్యకర్త కండవా మార్చలేడు కదా. ఎన్నాళ్ళు ఆ పార్టీ కండవాన్ని భుజం మీద వేసుకొని, ఆ పార్టీ జెండాని పట్టుకొని రోడ్లంటే తిరిగి అనేక మందికి పార్టీకి ఓటేయండి అమ్మా, మీకు సపోర్ట్గా ఉంటాం, మేము నిలబడతాం, మాది హామీ అని చెప్పి నాయకుడు ఒక్కరోజు వెళ్తాడేమో, కార్యకర్త ఊర్లో ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడు. అలాంటి కార్యకర్త మీరు నాయకులు మార్చినంత మాత్రాన కార్యకర్త మార్చలేడు కదా. ఎందుకంటే నాయకుడు వచ్చి ఒక రోజు వచ్చి చుట్టం చూపుకి వెళ్ళిపోయే మనిషి, కార్యకర్త అక్కడే ఉండి ప్రతిరోజు అక్కడక్కడ తిరిగే మనిషి.
కాబట్టి ఆలోచించండి. ఎందుకంటే పార్టీకి ఆయువు పట్టు కార్యకర్తలే. అలాంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నంత మాత్రాన పార్టీకి ఎంత సపోర్ట్గా ఉంటారో, ఎంత దూరంగా ఉంటారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు అంతమంది వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది? ఈ పరిపాలన పరంగా చంద్రబాబు గారి మీద ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన పరిపాలన విషయంలో నెంబర్ 1. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజలను ఉద్దేశించి పర్ఫెక్ట్గా చేస్తుంది. కానీ ఇది ఒక్క అంశమే కార్యకర్తలు కాస్త భయాందోళన ప్లస్ కాస్త మనోవేదన కలగజేస్తూ ఉంది ఈ అంశం మీద. రీసెంట్గా చూసుకుంటే రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 2 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి కూటమి పార్టీలో చేరారు. మళ్ళీ రాజ్యసభ సీట్లు కూడా మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టడం, ఇది కూడా కాస్త బాధ కలిగించినటువంటి అంశం. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం చాలామంది నాయకులు ఈరోజు జనసేన పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం మీరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ పార్టీ బలోపేతం కోసం మీరు ఆ నాయకుల్ని కనుక చేర్చుకుంటే అక్కడ ఆ సంబంధిత నియోజకవర్గంలో పట్టు సాధించో చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో మీరు ఏ నాయకుడిని అయితే చేర్చుకుంటున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ప్లస్ ఆ నాయకుడు సంబంధించినటువంటి కొంతమంది మనుషులే వస్తారు తప్ప ఎన్నాళ్ళు నీ పార్టీ కండవా మోసి జెండా పట్టుకున్న నాయకుడు కార్యకర్త మాత్రం నీ వెంట రావడానికి కాస్త ఆలోచిస్తాడు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చినోడిని భుజం మీద ఎట్టుకొని తిరగాలని చెప్పి ఆలోచించినప్పుడు ఎప్పటి నుండో పాతికిపోయి నీకోసమే ఉన్నామని చెప్పి కార్యకర్త ఎనమల ఎందుకు వస్తాడు? ఇది కూడా ఆలోచించాలి కదా. చాలామంది చెప్పి అప్రమేధావులు ఏం చెప్తారంటే మన నాయకుడే మారిపోతే మనం మాత్రం ఏం చేస్తానో మనం కూడా అలాగే వెళ్ళిపోతామని చెప్పి అనుకుంటారు. కానీ నిజాయితీగా ఉండి నిజంగా పార్టీనే తన ప్రాణంగా భావించే ప్రతి కార్యకర్త పార్టీ జెండా మారడం అంటే ప్రాణం పోగొట్టుకునే ఫీల్ అవుతాడు. సో అలాంటి కార్యకర్తలు టీడీపీలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇలాంటి అభిమానాన్ని దూరం చేసుకోవద్దు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వానికి చెప్పే విషయం ఏంటంటే దయచేసి చంద్రబాబు నాయుడు సార్ అలాగే నారా లోకేష్ సార్ కాస్త కార్యకర్తల ఆవేదన కూడా మీరు గుర్తించండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చేర్చుకుంటున్నారు. అది మీ వ్యక్తిగతంగా మీకు కొన్ని విషయాలు మీకు తెలుసు బాగా. ఆ వ్యక్తిని చేర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఉపయోగాలని మీకు సంథింగ్ తెలుసు. కానీ ఎన్నాళ్ళు పార్టీ జెండా మోసి పార్టీ కోసం ఇంత చేసినటువంటి కార్యకర్తల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా చర్యలు మాత్రం తీసుకోవద్దు. దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది గతంలో చేసినటువంటి వ్యవహారాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీకోసం మేము ఎన్ని ప్రయత్నాలు చేసామో చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చిన్న స్థాయి దగ్గర నుంచి కార్యకర్త వరకు, నాయకుల దగ్గర వరకు ఎంతమంది ఏ రకంగా మీకు సపోర్ట్ ఇచ్చుకుని కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామో ఇది వెనకున్నటువంటి శ్రమని ఆ యొక్క కష్టాన్ని ఒకసారి మీరు గుర్తెరగండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేర్చుకుంటున్నారంటే ఇక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త యొక్క మనోభావాలను కూడా ఒకసారి ఆలోచించండి. ఇది చేర్చుకోవడం కరెక్టా? రేపొద్దున కార్యకర్తలు మన మీద వ్యతిరేకత అవుతారా? సో ఇలాంటివి కూడా కాస్త ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.